హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంబి చైత్ర. నేను ఈరోజు ఎక్కడికి వచ్చానంటే పిరమిడ్లో ధ్యానం చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ముందుగా నాకు ఈ పిరమిడ్ని పరిచయం చేసిన అసలు ధ్యానం అంటే ఏంటి, మెడిటేషన్ చేస్తే హెల్త్ ఎలా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అవన్నీ నాకు చెప్పి నాకు అసలు పిరమిడ్లో ధ్యానం చేయాలని పరిచయం చేసిన పిరమిడ్ మాస్టర్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పీవీహెచ్ నాకు నర్సాపేటలో మాస్టరు పీవీహెచ్ ప్రాణ వైలెట్ హీలింగ్ వాళ్ళు కూడా నాకు వీటిని పరిచయం చేశారు. వాళ్ళకు కూడా ఆ టీం మొత్తానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ పిరమిడ్ ఇది పైనంతా పిరమిడ్ అన్నమాట. పైన కాపర్ ప్లేట్ వేశారు. మనం అక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి ఇది 4 sides సేమ్ ఒకేలాగా ఉండిద్ది. దీనికి విస్తీర్ణం అనేది 40x40 విస్తీర్ణంలో కట్టారనమాట. మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ సైడ్ అనుకుందాం. 4 sides సేమ్ ఈక్వల్గా ఉండిద్ది అనమాట. 4 వైపులా ఒకే విధంగా ఒకే డిజైన్తో కట్టారనమాట. ఇది ఫస్ట్ ఫ్రంట్ సైడు. ఇందాక చూపించింది అది రైట్ సైడ్ అనమాట. ముందుకు వచ్చినప్పుడు రైట్ సైడ్లో ఉండిద్ది ఇదనమాట. ఇక్కడ అమ్మవారి కూడా పెట్టారు. తర్వాత ఇది సెకండ్ సైడ్ వచ్చింది. ఇటు సైడ్ ఇక్కడ చెట్లు వేశారు. చాలా బాగుందన్నమాట. ఇది సెకండ్ సైడ్ అనమాట. ఇటు సైడ్ సెకండ్ సైడు ఈ చెట్లు అనేది చాలా బాగా వేశారన్నమాట. ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటారు. ప్లస్ ఇక్కడ పిరమిడ్స్ మాస్టర్స్ పెద్ద పెద్ద వేద పండితులు కూడా వచ్చి ఇక్కడ ధ్యాన బోధనలు చేస్తారనమాట. ఈ ఊరోళ్ళు ఈ అడిగొప్పల ఊరోళ్ళు కూడా అందరు ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నపిల్లలు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నేను వచ్చిన టైం ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చాను. ఆఫ్టర్నూన్లో ఎవరు ఉంటారు కాబట్టి ఉదయం సాయంత్రం చేసుకుంటారు మెడిటేషన్. ఆఫ్టర్నూన్ కూడా ఒకళ్ళిద్దరు వచ్చి చేసుకుంటూ ఉంటారు. నాకు ఈరోజు మధ్యాహ్నం కుదిరింది కాబట్టి నేను ఈరోజు మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం వచ్చి ధ్యానం చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి వీడియో తీశానమాట. మీరు కూడా ఈ వీడియో చూసి ధ్యానం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రశాంతంగా ఉండిద్ది హెల్త్ అనేది. ముందు మనము ఆరా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చి ఆరా క్లీన్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. అంటే ఆరా అనేది బ్లూ కలర్లో ఉండాలి. మన ఆరా బ్లాక్ కలర్లో ఉందనుకో అప్పుడు మనకు హెల్త్ బాగోదు, చికాకుగా ఉంటుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా అంత భూతద్దం లాగా పెద్ద ప్రాబ్లం, అయ్యో నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని ఏడవడం, బాధపడడం ఇలాంటివి ఉంటాయన్నమాట. అదిగో పైన కాపర్ ప్లేటు. ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళాలి పిరమిడ్ లోపలికి. అది ఇందాక చూపించినంత బ్యాక్ సైడు, ఇదేం ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి వీడియోస్ తీస్తున్నాను. ఇది శాకాహారం, మంచి ఆహారం, ఆకుకూరల ఆహారం అంటారు కదా. అంటే శాకాహారాలు తిని లోపలికి వెళ్ళి మనం నాన్ వెజ్ అనేది తినకూడదు. చికెన్ తినకుండా, మటన్ తినకుండా చేయాలన్నమాట ధ్యానం. ఇక్కడ ధ్యానం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 పేపర్లు నేనే రాశానమాట. దాంట్లో ఏముంటుందంటే ఆర్కిటోరియన్ హీలింగ్ టీమ్స్కు నా హృదయపూర్వకమైన స్వాగతం అనేసి మనము ప్లీడియన్స్ ఉంటారు. వాళ్ళని మనము ఆహ్వానించుకొని మనం ధ్యానం చేయాలన్నమాట. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ధ్యానం చేసేటప్పుడు ఏ కోరికలు కోరుకుంటామో అవన్నీ మనం ఏదో కోరుకుంటాం. అలా కాకుండా ప్లీడియన్సే మనకి చెప్పారు. వాళ్ళే ఇవి చదివి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వచ్చి మీ ఆరా క్లీన్ చేసి మీకు మీ బాడీలో ఉన్న చెడు శక్తిని బయట తీసి మంచి శక్తిని లోపల పెడతామన్నది అని నేను దాంట్లో ఉండిద్ది అనమాట. అది చదువుకొని మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి అది నేను చూసి రాసి ఇక్కడ పెట్టాను. ఎవరైనా వస్తే అవి చదువుకొని ధ్యానం చేసుకుంటారని. ఇదన్నమాట ఆర్కిటోరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం అని. ఇక్కడ ముసలోళ్ళు వచ్చి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇందులో క్వీన్ ఛాంబర్ అని 2 ఛాంబర్లు ఉంటాయి అన్నమాట. మనం పైకి వెళ్ళి ధ్యానం చేసుకుందాము. ఇవి మెట్లు అనమాట పైకి ఎక్కడానికి.
పిరమిడ్లోనే ఉండిద్ది లోపల. ఆరా ఫస్ట్ మన ఆరా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా ధ్యానం నేర్చుకోవాలి. ఫస్ట్ ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెడుతూ ప్రశాంతమైన వాతావరణంలో గాలి పీలుస్తూ వదులుతూ ఏది ఆలోచన లేకుండా, ఏదైనా ఆలోచన వచ్చినా వెంటనే కట్ చేసుకుంటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది. పైనుంచి కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన బాడీ కానీ మనం హెల్త్ పరంగా అసలైన ఆనందం అంటే ఏంటో ధ్యానం చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పూజలు ఏం చేసినా ధ్యానం చేయండి. ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళినా సరే ముందు గుళ్ళోకి వెళ్ళి దేవుడి దండం పెట్టుకొని గుడిలో కూడా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. గుళ్ళో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. పిరమిడ్లో ఇంకా బాగా వచ్చింది. గుడిలో కూడా ఇదిగో పైన అక్కడ నుంచి పైనుంచి కిందకి వేశారనమాట. ప్రిజం అంటారు కదా ఇంగ్లీష్లో, అది పిరమిడ్ అనమాట. పిరమిడ్లో ధ్యానం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ కూర్చుంటాం ఫ్రెండ్స్, ఇది కింద నుంచి కిందకి పైన. ఇక్కడ పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకోండి. మీకు, మీ లైఫ్, మీ పిల్లలకి అంతా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.